తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు బాలేవు. రేవంత్ రెడ్డి ఏం చేద్దామన్నా కూడా పైసలు ఉడతలేవు, పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, అప్పు ఉడతలేదు, ఎవరు అప్పిచ్చే సిచ్యువేషన్ లేదు. అప్పు ఎందుకు ఇస్తలేరు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అందరికి ఓపెన్ అప్ చెప్పేసిండు. దివాలా తీసిన రాష్ట్రం ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. దివాలా తీసిన రాష్ట్రాన్ని మేమేందుకు అప్పియాలని చెప్పి ఇచ్చేటోడు కూడా ఇస్తలేడు. ఇక దుబారా ఖర్చు విచ్చలవిడిగా చేసిండు రేవంత్ రెడ్డి, మస్తు దుబారా ఖర్చు చేసిండు, పనికిమాలిన ఖర్చు మస్తు చేసిండు. మీరు అవునన్నా కాదనేది వాస్తవం. అసలు ఎక్కడ పనికిరాని ఖర్చు చేసిండు అన్న. భారీ భారంగా సభలు పెట్టుడు, ఏదో 1 year సెలబ్రేషన్ 2 year సెలబ్రేషన్ అని చెప్పి ఆ రాహుల్ సిప్లి గంజు వాళ్ళు వీళ్ళని పిలిచి మొత్తం పాటలు పాడిపించుడు, గీతా మాధురి వచ్చి పాటలు పాడిపించుడు, వాళ్ళకి పైసలు ఇచ్చుడు, ఇదంతా మస్తు జరిగిన ఈ కథ. మళ్ళీ ఊ అంటావా పాటలు దాంట్లో. ఇంకా రేవంత్ రెడ్డి ఏదో గదర్ అవార్డులు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సినిమాకి సంబంధించిన వ్యవహారంలో ఇంకేదేదో చేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇంకేదో ప్రాజెక్ట్ కడతా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా జరిగినాయి, 1-2 కాదు. సరే డెవలప్మెంట్ జరిగింది, డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి ఖర్చు చేసిందంటే ఓకే, సాటిస్ఫైడ్. కానీ డెవలప్మెంట్ ఏం జరిగింది తెలంగాణలో? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడిగేసి ప్రభుత్వ ఉద్యోగులకి అడ్జస్ట్ చేస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 28 నెలల్లో 28 మంత్స్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర 3,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరట. 3 లక్షల, ఇది అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు. ఈ 3,52,000 కోట్ల రూపాయల అప్పులో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మహిళలకు సైకిల్ ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. షాదీ ముబారక్ ఇచ్చిరా, ఇయ్యలే. 1 2 3 4 5 6 7 అంశాలు ఇయ్యలే. తర్వాత 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. తర్వాత నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మరి ఇవన్నీ చేయలే. 3,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. మరి ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయిండు? ఏమనంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, ఈ అప్పులకే వడ్డీలు కట్టినాం. వడ్డీలు మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టినావా కేసీఆర్ చేసిన అప్పుకు? మరి ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయినావు? కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇయ్యలే. తర్వాత రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఇయ్యలే. 500 రూపాయల పంట బోనస్ అడపాదడప వస్తున్నాయి, వస్తలేవు. 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తున్నాడు. అది కూడా రైతు భరోసా మొత్తం రాలే. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. రుణమాఫీ 23,000 కోట్ల రూపాయలు చేసినామని చెప్పి అబద్ధం చెప్పిండు, 18,000 కోట్ల రూపాయలు మాత్రమే చేసిండు. మిగిలినటువంటి 4-5 వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇయ్యలే. వాస్తవం కాదా ఇది? మరి నువ్వు ఏం చేసినట్టు? ఇంకా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, కట్టిండా? కట్టలే. రేవంత్ రెడ్డి ఇంకా చాలా చెప్పిండు, 1-2 కాదు. ఆయన చెప్పినటువంటి మాటలు మస్తుగా.